నీ నమ్మిక ఏమవకూడదు, తప్పిపోకూడదు. పరిస్థితి ఎలాంటిది వచ్చినా, ఎంత గడ్డు సమస్యలను ఎదుర్కొన్నా, పరీక్షా ఘట్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా, యేసుక్రీస్తు ప్రభులో నీ విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వేం చేయకూడదు, చెదిరిపోనివ్వకూడదు. కొంతమంది ఈ రోజుల్లో రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ క్రైస్తవ విశ్వాసం బలమైన విశ్వాసం. కారణం ఏంటో తెలుసా? ఈ విశ్వాసానికి ఆలంబన ఎవరు? యేసయ్య. ఈ విశ్వాసానికి ఆలంబన ప్రభు. నీ నమ్మికకు ఆధారం ఆయన. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ఏ పరిస్థితి మీ జీవితంలో ఎదురొచ్చినా యేసయ్యను మాత్రం వదలకండి, ప్రభువును మాత్రం వదిలిపెట్టకండి. గట్టిగా పట్టుకోండి, విశ్వాసంలో బలపడండి, స్థిరపడండి. ఒక చిన్న సమస్య రాగానే ఇంకా దేవుని మందిరానికి రానండి, ఇంట్లోనే కూర్చుంటానండి, ఏ మందిరానికి వెళ్ళండి అని సహవాసాన్ని విడిచి, దేవుని మందిరాన్ని విడిచి, ప్రార్థనా వాక్యాన్ని విడిచి ఏదో సాధించాలనుకుంటున్నావా? నువ్వేదన్నా సాధించాలనుకుంటే అది ప్రభువుతోనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవునితో మాత్రమే సమస్తం సాధ్యం. ఆయన మినహాయిస్తే మన జీవితంలో సాధ్యపడే అంశాలు ఏమీ లేవు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా దేవుని వైపు తిరుగుతావా? ఆయన వైపు చూస్తావా? రక్షించబడిన మనం, ప్రభువును అంగీకరించిన మనం, క్రీస్తు ప్రభువులో వెతకబడి దొరకబడిన మనం సత్యం విషయంలో తప్పిపోకూడదు. రెండవది, తొందరపడి మన జీవితంలో ఏమవకూడదు, తప్పిపోకూడదు. మూడవది, మన నమ్మిక ఏమవకూడదు, తప్పిపోకూడదు. Download ShareChat.